రోమాపత్రిక 8:18లో మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను అంటున్నాడు. అనగా పేదరికము, అనారోగ్యము, ఉద్యోగం లేకపోవడము, లేదా ఉన్న ఉద్యోగం ఊడిపోవడము, వ్యాపారంలో నష్టం రాకపోవడము, లేదంటే అప్పుల పాలైపోవడము, ఆకలి దప్పులతో ఉండడము, లేదంటే అన్యాయపు తీర్పు పొందడము, ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా శ్రమలే. కానీ ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా అసలు శ్రమలుగా తగినవి కావు అని పౌలు గారి యొక్క అభిప్రాయం. మా పిల్లలు మా మాట వినట్లేదండి, నా భార్య నా మాట వినట్లేదు, నా భర్త విశ్వాసఘాతకుడుగా ఉంటున్నాడు, నా కుటుంబం వారే నన్ను మోసం చేశారు, నా అనుకున్న నా స్నేహితులే నన్ను వ్యాపారంలో ముంచేశారని చాలామంది వాపోతూ ఉంటారు. క్రైస్తవులారా, నేను చెప్తున్నా, మీరు ఇటువంటి లోక సంబంధమైన విషయాల గురించి పొరపాటును కూడా బాధపడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తాడు. నువ్వు మారాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో. అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే, 10 దెబ్బలు కొట్టైనా సరే నిన్ను మార్చాలని దేవుడు అనుకుంటూ ఉంటాడు. కాబట్టి మీకు శ్రమలు వచ్చినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో సమయమందును అసమయమందును మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎటువంటి శ్రమ కూడా క్రైస్తవులకు శ్రమలు కానే కావు. మీకు శ్రమలు విస్తరిస్తున్నప్పుడు దేవుని యొక్క కృప కూడా అంతకంతకు విస్తరిస్తూ ఉంటుందని మీరు గుర్తుపెట్టుకోవాలి.